హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. చక్కగా మీ ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి, యూనివర్స్కి చెప్పుకోండి. తప్పకుండా మీ లైఫ్లో మంచి చేంజెస్ని అయితే చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి చెప్పుకోండి. యూనివర్స్ అయితే రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. సో చూద్దాం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది, మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ అనేవి చూపిస్తుంది అనేది చూద్దామండి. సో ఏవో ఒక డీప్ ఇష్యూస్తో, అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ కానీ, లేదా రిలేషన్షిప్ బ్రేక్స్ కానీ, లేదా కెరియర్, బిజినెస్, జాబ్ వీటిలో ఒక అన్సాటిస్ఫాక్షన్ కానీ, ఇట్లా ఏదో ఒక డీప్ ఇష్యూతో మీరు పెయిన్ అనేది తీసుకుంటున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఆ పెయిన్ నుంచి మీరు అసలు ఎలా రిలీఫ్ అవుతారు, అసలు ఎలా మీరు ఉంటారు అనేది అసలు ఏం చెప్పబోతుంది. మీరైతే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒక డీప్ ఇష్యూస్లో, ప్రజెంటే కాదు ఇన్ పాస్ట్లో కూడా ఏదో ఒక డీప్ ఇష్యూస్తో మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు, మీరు బాధపడుతున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలా ఉందంటే ఒక సెల్ఫ్ సాలిడ్గా ఒక రిలేషన్షిప్లో కానీ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సాలిడ్. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ పెయిన్, ఈ బాధ, ఇదేదైతే ఉందో అది దాని నుంచి మీరు బయటపడగలుగుతారంట. అంటే అది ఎలాగైనా ఆ చేంజ్ అనేది జరగచ్చు. ఆ బాధ నుంచి మీరు బయటపడగలుగుతారు. అండ్ ఎలా తయారవుతారంటే చాలా చాలా సెల్ఫ్ సఫిషియంట్, అంటే మీకు ఏది కావాలో దాన్ని మీరు గుర్తించుకోగలిగిన స్టేజ్లోకి మీరు వెళ్తారు. అండ్ సాలిడ్గా ప్రిపేర్ అవుతారు, సాలిడ్గా తయారవుతారు అని చెప్తుంది యూనివర్స్. అంటే మీరు అనుకున్నది మీరు సక్సెస్ఫుల్గా మీరు పొందగలుగుతారు. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే బాధను కానీ, పెయిన్ని కానీ ఫీల్ అవుతున్నారో దాని నుంచి చాలా స్ట్రాంగ్ అవుతారు, చాలా ఎఫిషియెంట్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీరు మీతో మీరే అరేంజ్ చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అని మీ యూనివర్స్ చెప్తుందంటే, మీరు ఏదో విషయంలో బాధపడుతున్నారు, కానీ ఆ బాధ నుంచి, ఆ పెయిన్ నుంచి మీరు బయటపడ్డాక ఎలా ఉంటుందంటే మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ అయిపోతారంట ఇన్ కమ్మింగ్ డేస్లో. అంటే ఇది తొందరలోనే ఈ చేంజెస్ అనేవి చూపిస్తుంది. అండ్ బాధ నుంచి, పెయిన్ నుంచి బయటపడి సాలిడ్గా స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా మీకు ఏది కావాలో దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోగలుగుతారు, మీరే అరేంజ్ చేసుకునే అంత కేపబిలిటీని మీరు ఒక్కసారిగా మీరు తెచ్చుకోగలుగుతారు. అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే చాలా మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇక్కడ చూసారా డాన్సింగ్ కపుల్, అంటే ఏదైతే మీరు పోగొట్టుకున్నామని మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తాయి. మీ లైఫ్లో ఒక సూపర్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, వేటిలోనైనా కూడా ఇప్పుడు ఏదైతే మీరు బాధ అని అనుకుంటున్నారో అలా దాని నుంచి మీకు విముక్తి అనేది దొరుకుతుంది. ఆ చేంజ్ అనేది మీకు ఆటోమేటిక్గా మీకే తెలియకుండా జరిగిపోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది అంటే లైఫ్లో అలాంటి చేంజ్ అనేది జరుగుతుంది. మీరు దాన్ని చక్కగా తీసుకోవడానికి రెడీగా ఉండండి. అంటే యూనివర్స్ ఏ టైంలో ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్స్ని అయితే చూడగలుగుతారు. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే మిరాకిల్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయంట. ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టే స్టేజ్ ఉంటుందో అవి ఎండ్ అయిపోతున్నాయంట. అంటే మీరు అనుకోని సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీ బాధ, పెయిన్ ఏదో ఒక విషయంలో పడుతున్నారు, దాని నుంచి బయటపడతారని మీకు అనిపించవచ్చు. ఇంత పెయిన్లో ఉన్నాము, లేకపోతే ఇంత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డిస్టర్బ్ అవుతున్నాము, లేకపోతే ఇంత రిలేషన్షిప్లో ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నాం, సడన్గా మా లైఫ్లో ఎలాంటి చేంజ్ ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది అంటే 100% వస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, మిరాకిల్ చేంజెస్ అంట. మిరాకిల్ చేంజెస్ అంటే ఏంటి? వండర్స్ అన్నమాట. అంటే అనుకోని అద్భుతాలు జరుగుతాయి. అంటే అసలు ఊహించరు. ఈ ఈ అసలు మనకి ఏ దారి లేదు, ఒక ఊబిలో ఇరుక్కుపోయాం,
ఎవరైనా బయటికి లాగితే బాగున్ను అనే స్టేజ్లో మీరు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవ్వరు లాగడానికి కూడా ఛాన్స్ లేదు, అక్కడ ఎవ్వరు లేరు అని మీ సిచ్యువేషన్ అనుకుంటున్నారు మీరు. అది ఏదైనా మీ ప్రాబ్లం ఏదైనా అయి ఉండొచ్చు. రిలేషన్షిప్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, కెరియర్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎవ్వరు హెల్ప్ నాకు దొరకదు అని అనుకుంటున్నారు మీరు. కానీ ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మిరాకిల్ చేంజ్, వండర్ఫుల్ చేంజ్, అద్భుతమైన మార్పు. అది నార్మల్ చేంజ్ అంటే ఎవరైనా వస్తున్నారు, ఎవరైనా మనకు హెల్ప్ చేస్తున్నారు అంటే దాన్ని వండర్ఫుల్ చేంజ్ అనమండి, మిరాకిల్ చేంజ్ అనము. నార్మల్గా వస్తున్నారు, చేస్తారు అనే ఓ హోప్ మనకి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు ఏ హోప్ లేదు, మీకు ఎవరి మీద నమ్మకం లేదు, అసలు ఎక్కడి నుంచి మంచి అనేది జరుగుతుంది అని మీకు ఎక్స్పెక్టేషన్స్ లేదు. అసలు ఎలాగే ఏదైనా జరిగితే మీకు అది వండరే, అద్భుతమే. అలాంటి అద్భుతమే మీ లైఫ్లో జరగబోతుంది అని సింపుల్గా చెప్తుంది. ఏదైతే అన్హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవి ఎండ్ అయిపోయినాయి, ఏదైతే బాధాకరమైన విషయాలు ఉన్నాయో అవి ఎండ్ అయిపోయినాయి. ఇక మీ లైఫ్లో ఒక వండర్ఫుల్ మిరాకిల్ చేంజ్ అయితే జరగబోతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది జరగబోతుంది. ఖచ్చితంగా అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇవన్నీ కూడా యూనివర్స్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్. ఎందుకు నేను ఇట్లా చెప్పగలుగుతున్నానంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ అసలు ఈ కార్డ్స్ తీస్తున్నప్పుడు మీకు ఎంతవరకు రిలేటెడ్గా ఉంది అనేది నా కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితమైన చేంజెస్ అనేవి చూస్తారు. ప్రతి ఆపర్చునిటీని మీరు ధైర్యంగా యూస్ చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కాకుండా ఇక్కడ నేను ఆల్రెడీ సెకండ్ కార్డ్లోనే మీకు చెప్పాను. సాలిడ్గా ఉంటారు, స్ట్రాంగ్ అయిపోతారు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు. మీ గురించి మీరు చక్కగా ఏది కావాలో డిసైడ్ చేసుకునే పర్సన్స్ ఉంటారు. సో అట్లాంటి చేంజ్ వస్తున్నప్పుడు గట్టిగా పట్టుకోండి. మంచి చేంజ్ని మీరు ఎవ్వరు ఇవ్వరు అనే దానికంటే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మీకు చేంజ్ అనేది నేను చూపిస్తాను అని యూనివర్స్ గట్టిగా మీకు చెప్తుందంటే మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజ్ చూస్తారు. ఆ టైంలో మీరు దాన్ని గుర్తించి మీరు అందుకోవడంలో మీ యొక్క టాలెంట్ని చూపించండి. ఏముందిలే అని అనుకుంటే వస్తుంది, వెళ్ళిపోతుంది. సో పక్క వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీ ఇష్టం, మీ లైఫ్ మీ అంటే మన గురించి మనకంటే ఎవరు ఎక్కువగా చెప్పలేరు కదండి ప్రతి అడుగు కూడా. కాకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరినైనా మోసం చేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా మీరు నిజాయితీగా మీ లైఫ్ గురించి మీరు మంచి డెసిషన్స్ తీసుకోండి. యూనివర్స్ అయితే మీకు హెల్ప్ చేస్తానని చెప్తుంది. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే కార్డ్స్ ఇవ్వట్లేదు ఇక్కడ, అది బాగా అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు యూనివర్స్ ఏం చెప్తుంది, మిరాకిల్ చేంజెస్ వస్తాయి. మీ ఏదైతే మీ బాధలు మీ కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ముగిసిపోతున్నాయి, ఎండింగ్ స్టేజ్ అని చెప్తుంది. అయితే మీరు మాత్రం ఎలా ఆలోచిస్తున్నారంట, ఇంకా మారాలి, నేను ఏదో కొంత మారాలి, నా యొక్క ఆలోచన విధానంలో నేను ఇంకా మోడిఫై అవ్వాలి అని మీకు కూడా అనిపించేస్తూ ఉంటుందంట. అంటే ఏదైతే మార్పులు జరగడానికి సిద్ధంగా మనకి నేచర్ క్రియేట్ చేస్తుందో, యూనివర్స్ క్రియేట్ చేస్తుందో ఆ టైంలోనే మీ బ్రెయిన్ కూడా ఏం చెప్తుందంటే లేదు నేను ఇలా ఉండకూడదు, నేను ఇంకా మారాలి, నా కోసం నేను ఫైట్ చేయాలి, నా కోసం నేను ఆలోచించుకోవాలి, నా కోసం నేను ముందుకు వెళ్ళాలి, నేను ఏదైనా సాధించాలి అని ఒక థాట్. అప్పటి వరకు మీరు ఎంత డీలా పడిపోయినా, ఎంత మీ మీద మీకు నమ్మకం లేకపోయినా ఒక నమ్మకం అనేది మీకు కమ్ముకుంటుందంట. అదే కదా యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ అంటే. ఏదైతే మీ లైఫ్లో మార్పు జరుగుతుందో ఆ స్టేజ్లో మీ మైండ్ సెట్ మారుతుందంట. ఫస్ట్ మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారంట. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మీ యొక్క మొత్తం చేంజ్ అనేది యూనివర్స్ చెప్తుంది. ఎలాంటి ఛాలెంజెస్నైనా ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉంటానని మార్పు చేసుకుంటారంట. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక కార్మిక్ ఎనర్జీ అని చెప్తుంది యూనివర్స్. అంటే ఏదైతే పాస్ట్లో మీరు ఏదైతే చేసి ఉన్నారో దానికి రిఫ్లెక్టే ఇప్పుడు జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా ఇదంతా కూడా మీరే చేసేసుకునేది కాదు. పాస్ట్ తాలూకా ఇంపాక్ట్ ఇదంతా. మీరు మారాల్సిన టైం వచ్చింది. ఆటోమేటిక్గా మీరు మారుతున్నారు. మీరు మారేటప్పుడు మీ చుట్టూ అట్మాస్ఫియర్ మారుతుంది. మీ లైఫ్లో వండర్స్, మిరాకిల్ చేంజెస్ అనేవి జరుగుతాయి అని చెప్తుంది. సినిమాల్లో చూపిస్తారు కదండి, ఒక్కొక్కసారి సడన్గా అనుకోని చేంజ్ అనమాట. పెద్ద గాలి వాన రావడం, పెద్ద ఇలా రావడం, అట్లాంటివి జరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లాంటి చేంజెస్ అనమాట. ఒక సూపర్గా అనుకోని సిచ్యువేషన్స్లో ఏదో మంచి హీలింగ్ జరగడం, ఇట్లాంటివి జరుగుతాయి. మీ లైఫ్లో కూడా అట్లాంటి హీల్ అనేది జరగబోతుంది. ఇదంతా నార్మల్ ఛాలెంజ్ కాదని చెప్తుంది. కార్మిక్ ఎనర్జీస్ అని చెప్తుంది. అంటే ఏదైతే పాస్ట్ తాలూకా ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని మీరు ఇప్పుడు
మే పొందుతున్నారు అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట ప్రతి డెసిషన్ని స్ట్రాంగ్గా తీసుకుంటారు అండ్ సెల్ఫ్ లవ్ చేసుకోవడం మొదలు పెడతారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు మీరు ఏం చేశారని చెప్తుందంటే యూనివర్స్, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారట, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేదు, మీ పక్క వాళ్ళని ప్రేమించారు, మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోలేదు, మిమ్మల్ని మీరు మీకేం కావాలో అది చూసుకోకుండా వాళ్ళు బాగుంటే చాలు, లేకపోతే మా సోల్మేట్ బాగుంటే చాలు, లేకపోతే మా పార్ట్నర్ బాగుంటే చాలు, లేకపోతే మా రిలేషన్షిప్లో మా వాళ్ళు బాగుంటే చాలు, లేకపోతే నేను జాబ్ చేసే చోట అందరూ బాగుంటే చాలు, నేను ఇలా మిమ్మల్ని కంటే మీరు మిగతా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారట. కానీ ఇక మీదటి నుంచి మీరు ఏం చేయబోతున్నారంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటారు, మంచి డెసిషన్ మేకర్గా ఉంటారు అని యూనివర్స్ చెప్తుంది. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనేది ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే థాట్ఫుల్గా ఉంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుందంట మీ ప్రతి అడుగు కూడా. అంటే ఆలోచనతో చాలా చాలా ప్రోగ్రెసివ్గా, అంటే మెరుగు, ప్రోగ్రెసివ్ అంటే పైకి అప్స్ చూపిస్తుంది. అంటే మీ ఆలోచన అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక బెటర్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయడానికి, ఒక బెస్ట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మీకు ప్రోగ్రెసివ్గా, అంటే రోజు రోజుకి కొత్తదనంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే చాలా చాలా ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. ఎక్కడైతే మీరు ముందుకెళ్తారో, మీరు ఎలాంటి హ్యాపీనెస్ని అయితే కోరుకుంటున్నారో అలాంటి హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. ఇక్కడ చూసారా, ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఒక ఫోటోకి స్టిల్ ఇస్తున్నట్టు ఉంది అందరూ కూర్చొని, అట్లా అనమాట. అది ఎప్పుడు జరుగుతుంది? అందరూ కలిసి ఉన్నప్పుడు, అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి. మీ లైఫ్లో అలాంటి వండర్స్ జరగబోతున్నాయి, చక్కగా జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఏం చెప్తుందంటే ది ఎంపరర్ పొజిషన్లోకి మీరు వెళ్ళబోతున్నారంట. అంటే ఎంపరర్ పొజిషన్ అంటే ఒక చక్రవర్తి ఎలా అయితే చాలా చాలా ఒక మైండ్ సెట్లో కానీ, ఒక వేరే లెవెల్లో వాళ్ళ ఒక ఆలోచన కానీ, వాళ్ళ యొక్క స్టేటస్ కానీ ఎట్లా ఉంటుందండి? ఒక కింగ్ కంటే ఒక ఎంపరర్, ఒక చక్రవర్తి, రాజు కంటే చక్రవర్తి పెద్దవాళ్ళు కదా. అంటే గౌరవంలోనే కాదు, స్థానంలో కూడా. అంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని పాలిస్తాడు, చక్రవర్తి చాలా రాజ్యాలను కలిపి ఒక సామ్రాజ్యంగా చేసుకుని పాలిస్తాడు. అట్లాంటి సుపీరియర్ పవర్ అని చెప్పొచ్చు. అంటే చక్రవర్తి అంటే ఇప్పుడు మీరు ఏ దేశానికి చక్రవర్తి అయిపోతారు అని నేను అట్లా చెప్పట్లేదు. ఒక సుపీరియర్ పవర్, చక్రవర్తికి ఎట్లాంటి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయో, వాళ్ళ నేచర్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా అంటే సుపీరియర్ క్వాలిటీస్తో వాళ్ళు ఉంటారో అట్లాంటి సుపీరియర్ క్వాలిటీస్ మీకు వస్తాయి. అంటే నేను చెప్పేశాను కదా, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యొక్క బిహేవియర్, ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా. అంటే రాజులు ఒక చక్రవర్తి ఎలా అయితే అన్నిటిని హుందాతనంతో అన్నిటినీ ఆస్వాదిస్తారు వాళ్ళు. అటు వేటకి వెళ్తారు, ఇటు రాజ్యాన్ని పాలిస్తారు, అటు విలాసాలని పొందుతారు, ఇటు మొత్తం ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డీల్ చేస్తారు, ఒక అడ్మినిస్ట్రేషన్ని డీల్ చేస్తారు. అలా సూపర్ క్వాలిటీస్ అన్నీ కూడా మీలో ఉంటాయి. అలాగా ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా, కెరియర్లోనైనా, జాబ్లోనైనా, రిలేషన్షిప్స్లోనైనా, దేనిలోనైనా కూడా ఇంకా మీరు ఒక ఎంపరర్ లాగా బిహేవ్ చేస్తారు. ఎంపరర్ లాగా ఆ స్టేటస్ మీకు వస్తుంది అని చెప్తుంది. ఒక లెవెల్, ఒక ప్రతి దాంట్లో కూడా మీరే హెడ్ అన్నట్టు ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫీడ్బ్యాక్స్ వల్లనే నేను ఇంత స్ట్రాంగ్గా అందరికీ నేను మోటివేట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే అంత మంచిగా మీరు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఎలా చెప్తున్నారు అంటే ఏది తీసుకున్నా కూడా, ఏ డెసిషన్ తీసుకున్నా హోల్ హార్టెడ్గా ఉంటారు అండ్ భయం లేకుండా తీసుకుంటారంట. ఇంకా చక్రవర్తికి ఎందుకు భయం ఉంటుందండి? ఏ డెసిషన్లోనైనా వాళ్ళు హోల్ హార్టెడ్గా, అంటే మనస్ఫూర్తిగా ఏదైనా డెసిషన్ తీసుకుంటాను. నేను ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా నేను ఇది చేస్తాను, భయం లేకుండా అనే వర్డ్ ఫియర్లెస్ అని చెప్తుంది యూనివర్స్. అంటే ఫియర్లెస్ అంటే చక్రవర్తికి ఇంకా భయం ఎందుకు ఉంటుంది? ఎవరి దగ్గర భయపడాలి? ఇంకా ఒక్క దేవుడి దగ్గర మాత్రమే భయపడాలి. ఆయనదే సుపీరియర్ అని చెప్పేసాం మనం. ఆ పొజిషన్ మీకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? మీరు కూడా అలానే ఉంటారంట. హోల్ హార్టెడ్గా ఉంటారు, ఫియర్లెస్గా ఉంటారు. అసలు ఎక్కడా కూడా ఏ విషయంలోనూ తగ్గే ప్రస్తావనే లేదు. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కూడా
ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీరు మెయింటైన్ చేస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటారంటే మీకు ఏదైనా హెడేక్ తెప్పించాలని, అంటే అబ్బా వీళ్ళేంటి ఇంత స్టార్డమ్, అంటే ఎంత పేరు ప్రఖ్యాతులు కానీ, ఇంత అందరినీ గ్రిప్లో పెట్టే విధానం కానీ, వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిపోతున్నారు, వీళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టాలని అట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా క్రియేట్ చేద్దామని చూసేవాళ్ళు ఉంటారంట. సో అట్లాంటప్పుడు మీకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, లేకపోతే వీళ్ళు ఎందుకు నా పట్ల ఇలా ఉంటున్నారు అని ఒక ఇరిటేషన్ కూడా మీకు ఒక్కొక్క టైంలో, అంటే అన్ని వేళలా కాదండి, ఎప్పుడు కూడా ఆబ్వియస్లీ మనం ఎంత చేస్తున్నా ఏదో ఒక టైంలో చిన్న ఇరిటేషన్ అనేది మనకు జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ నేను చక్రవర్తి మీకు ది ఎంపరర్ పొజిషన్ వచ్చింది అని చెప్పాను. ఎంపరర్ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక చిన్న ఇరిటేషన్స్ అనేవి జరగకుండా ఉండవు కదా, అట్లాంటిదన్నమాట. సో ఏది జరుగుతున్నా మీకు ఎలా ఉంటుందంటే విక్టరీ అంట, విజయాలన్నీ మీ సొంతమే. అండ్ ఆ విజయాలు కూడా ఎలా ఉంటాయంటే స్టేబుల్గా ఉంటాయంట. అంటే ఈరోజు వచ్చి రేపు పోయి, లేకపోతే ఒకరోజు హ్యాపీగా ఉండి రెండో రోజు అన్హ్యాపీగా ఉండి, ఇట్లాంటివి కాదు అని చెప్పేస్తుంది యూనివర్స్. ఎలా చెప్తుంది అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు ఉంటారు. అదే స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు విజయాలన్నిటిని, అది రిలేషన్షిప్లోకి వెళ్ళారనుకోండి, మీ మాటే పై చేయిగా ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారో అందరూ దాన్ని ఒబే చేసుకుంటూ వెళ్తారు. ఇంకా ఏదైతే మీ రిలేషన్షిప్లో మేము ప్రేమను కానీ, అభిమానాన్ని కానీ, ఆప్యాయతను కానీ కోల్పోయామనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ను మీరు తీసుకుంటున్నారు, అట్లాంటి చేంజెస్ మీరు చూస్తారు అని చెప్తుంది. అది కూడా ఎలా చెప్తుంది, స్టేబుల్గా ఉంటుంది అని చెప్తుంది. అంటే ఒకరోజు వచ్చి ఒకరోజు పోయి, ఒకరోజు వెనక్కి వెళ్ళి ఒకరోజు ముందుకెళ్ళి ఇట్లాంటివి కాదు. మీ విజయం మొత్తం చాలా స్టేబిలిటీ ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఇంకా ఎలాంటి చేంజెస్ చూపిస్తుందంటే ఎమోషనల్ యూనియన్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్. ఇక్కడ చూసారా, కప్పులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎమోషనల్ యూనియన్స్ అంటే ఏదైతే మీ మనసుకు నచ్చిన వ్యక్తులు, మీ ఫేవరెట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా మీ రిలేషన్స్ కానీ, లేదా మీ సోల్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎంజాయ్ చేస్తారంట. ఒకవేళ ఇన్ కేస్ మీకు వాళ్ళకి ఏదైనా పాస్ట్లో ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చి దూరమైన వాళ్ళు ఉన్నా కూడా తిరిగి కలిసే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి, అంటే చెడ్డవాళ్ళు కాదండి, మంచిగానే ఉంటూ ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ వల్ల దూరమైన వాళ్ళు ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీకు హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే అది రిలేషన్షిప్ వైజ్, కెరియరు, జాబు, బిజినెస్, వీటిలో కూడా మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో అట్లాంటి జాబ్లో అట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ, వాళ్ళు చెప్పే విషయాలతో మీరు హ్యాపీ ఫీల్ అవ్వడం కానీ, ఇట్లాంటివి అనమాట. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు చక్కగా మీరు కోరుకున్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్, నాకు ఇంత ప్రాఫిట్ రావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి ప్రాఫిట్స్ని చూడటం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఒక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరు ఏదైతే ఇక్కడ చూసారో, ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 kids ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. యూనివర్స్ ఏం చూపిస్తుందంటే మీకు ఒక రెస్పాన్సిబిలిటీస్ మీకు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఒక హ్యాపీ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందండి, మనం ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ అవ్వాలి. మంచిగా ఫ్యామిలీ ఉండి డబ్బులు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండరు కదా. డబ్బులు ఉంటాయి, ఒక మంచి ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, లేకపోతే ఇట్లా అన్నమాట. మీరు మీ ఫ్యామిలీ ఏదైతే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి అట్మాస్ఫియర్ మీ చుట్టూ క్రియేట్ అవుతుంది. అంటే అది రిలేషన్షిప్స్లో, కెరియర్లో కూడా అంతేనండి. కెరియర్లో కూడా మీ చుట్టూ మీరు కోరుకున్న వాతావరణం, మీరు కోరుకున్న ఒక మంచి అట్మాస్ఫియర్, మీరు కోరుకున్న ఒక చక్కటి ప్రశాంతమైన జాబ్, లేదా మీ బిజినెస్, లేదా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అట్లా ఉండడం కూడా మీకు ఒక హ్యాపీనెస్ని, ఒక తెలియని ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలాంటి చేంజెస్ చూపిస్తుంది అంటే మీ మనసు మీ మనసు ఇక్కడ చూడండి, ఒక పర్సన్ గిటార్ వాయిస్తుంటే ఒక పర్సన్ చక్కగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. అట్లా అంటే గిటార్ అనేది ఎలా ఉంటుందంటే
ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు కూడా ప్లెజెంట్‌నెస్‌కి సింబాలిక్ అండి. అంటే ఒక మైండ్ పీస్‌ఫుల్‌గా ఉందంటే ఒక హార్మోనియం, ఏదో ఒక మ్యూజిక్ వింటున్నప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత ప్లెజెంట్‌గా, ఎంత క్వైట్‌గా ఉంటుంది. అట్లాంటి ఒక ప్లెజెంట్‌నెస్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది. అలాంటి చేంజ్ అనేది మీ లైఫ్‌లో జరగబోతుంది. అది రిలేషన్‌షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా దేనిలోనైనా కూడా మీరేదైతే ఆశిస్తున్నారో అట్లాంటి ఒక సూపర్ డూపర్ మీరు చేంజ్‌నైతే మీరు చూడగలుగుతారు అనైతే యూనివర్స్ చెప్తుంది. సో, ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్‌లో వస్తాయండి. మీరు వాటన్నిటిని కూడా ఎలా తీసుకోవాలి, ఎలా వాటిని చక్కగా మేము యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. 100% మీకు మీ లైఫ్‌లో అయితే మ్యాజికల్ మిరాకిల్ వండర్స్ అనే చేంజెస్ అనేవి చూస్తారు. సో, ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుందండి. మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అవ్వడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వాట్సాప్ అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా మీ లైవ్‌లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న వాళ్ళకి, రీడింగ్ చూస్తూ అందరూ లైక్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.